ఉత్తరాంధ్రలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వేడికి బదులు చూసుకుంటే చల్లని వాతావరణం వచ్చింది. వాస్తవానికి చూసుకుంటే వాతావరణ శాఖ మరొక 4 రోజుల పాటు కోస్తా జిల్లాలో, ప్రధానంగా చూసుకుంటే ఉత్తర కోస్తా జిల్లాలో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల చూసుకుంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించిన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఒక ద్రోణి ప్రభావం వల్ల ఈ రకంగా వేరు ప్రాంతాల్లో ఈ రకమైన వాతావరణం ఉంటుందని చెప్పడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఈ దశలో చూసుకుంటే ఈ రోజంతా కూడా విశాఖతో పాటు ఉత్తర కోస్తా జిల్లా శ్రీకాకుళం, విజయనగరం, అలాగే మన్యం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం మారిపోయింది. చాలా చోట్ల చూసుకుంటే తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల చూసుకుంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురిసిన పరిస్థితి. ఒక్కసారిగా చూసిన వాతావరణం, అలాగే అన్నిటికంటే మించి వేసవితో ఉక్కబోతతో ఇబ్బంది పడ్డ ప్రజలందరూ కూడా ఈరోజు ఆర్కే బీచ్తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా సేద తీరుతున్న పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ద్రోణి ప్రభావం వల్ల ఇటు ఏపీలో పాటు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో కూడా వాతావరణం మారిపోయింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా, అలాగే రాయలసీమ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, ఆర్కే బీచ్ నుంచి.